Hi to all, good morning everyone. Welcome back to my channel. సో మా ఫ్రెండ్ కూడా మీకు హాయ్ చెప్తుంది. హాయ್ ಈ ಲೊಕೇಶನ್ ಬಾ ಏನು ನಾಚಿಕೆ ಪಡ್ತಿದೆ ಈ ಕಡೆ ಬಾ, ಇದು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಿದೆ ಈ ಕಡೆ. ಅವಳೊಂದು ಕರಿ ಯಾಕೆ సో ఏంటబ్బా 3 ఇడియట్స్ కనిపిస్తున్నారు స్క్రీన్లో అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో ఎక్కడికి అనేది తర్వాత చెప్తాను, నాకు సరిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి వచ్చి, అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే బైక్లో వచ్చేసాము. అండ్ వచ్చి ఇక్కడ వెహికల్ అనేది శాలిని వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసి ఇక్కడి నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. సో ఏ ప్లేస్కి వెళ్తున్నాము అండ్ ఎక్కడికి వెళ్ళాము అనేది నేను షూట్ చేస్తాను కదా, అప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు కలుద్దాం. ఓకే దెన్. ఇంకా మనకి ఆటో కూడా బుక్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఆటో జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను వెళ్తుండగానే నాకు లొకేషన్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఆ లొకేషన్ కానీ ఆ ప్లేసెస్ కానీ నేను చూడలేదు. సో అదే నేను అడుగుతూ ఉన్నాను తనని. నేను హరాంఘర్ టెంపుల్కి వెళ్ళి నేను విజిట్ అయ్యి ఆ ప్లేస్లో నేను టైం స్పెండ్ చేయాల్సి ఉన్నది. నన్ను ఇలా నువ్వు ఎక్కడికో తీసుకొని ఇలా చేస్తున్నావు, నిజం చెప్పు ఇప్పటికైనా మనం ఏదన్నా ప్లేస్కి వెళ్తున్నామా ఏంటి అని అడుగుతున్నాను. ఇంకా జర్నీ తర్వాత ఇంకా ఈ ప్లేస్కి అయితే తీసుకొని వచ్చింది, ఇక్కడ కూర్చొని పెట్టున్నారు. అండ్ అక్కడ అంతా చూస్తే నాకు డిఫరెంట్గా ఉన్నారు. ప్లస్ అక్కడ అందరూ బాయ్స్ అయితే కనిపించారనమాట. ఒకటి రిసెప్షన్ లాగా ఉంది, మేము కూర్చున్నాం కదా. సో మా ఫ్రంట్ సైడ్లో ఒకటి రిసెప్షన్ లాగా ఉంది, అక్కడైతే బాయ్స్ అయితే కూర్చొని ఉన్నారు. అదే నేను కోపడి తిడుతున్నాను, ఏ ప్లేస్కి తీసుకొచ్చావు, అడిగితే ఏదేదో చెప్తున్నావు, అండ్ ఈ థింగ్స్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, ఈ బాయ్స్ ఏంటి, ఈ రూమ్ లాంటిది ఏంటి అని నేను తిడుతున్నాను అన్నమాట. సో నేను అడిగిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ చూపించి ఏం చెప్తున్నారంటే, నీకు ఇప్పుడు ఫోటోషూట్ చేపిస్తాము, మన మెమోరీస్గా ఉంటుంది, మనవి మంచి ఫొటోస్ లేవు కదా, అన్నీ మనకి లాస్ అయిపోయినాయి, డిలీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము బెస్ట్ ఫొటోస్ తీసుకుందాము అని ఏదేదో చెప్తా ఉంది స్టోరీ అంతా నాకు. సో ఆ లొకేషన్ బాగుంటుంది, బాగా డెకరేషన్ చేసి పెడతారు. సో మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ మంచిగా వస్తుంది. సో పిక్స్ కూడా క్లారిటీగా ఉంటాయి. మనం ఇప్పుడు అన్నీ పిక్స్ అన్నీ తీసుకొని మనం మెమొరీగా కలెక్ట్ చేసుకుందామని ఇలా స్టోరీస్ అంతా చెప్తా ఉన్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా బర్త్డేకి నాకు స్పెషల్ గ్రాండ్ వెల్కమ్ అయితే చేసి నాకు పెద్ద సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసి అలాంగ్ విత్ రోజ్ ప్లాన్ చేసి విష్ చేశారనమాట. సో ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. సో మీరు నా ఫేస్ చూస్తుండగానే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత బ్లష్ అయిపోయింది. సో అది చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అండ్ ఆల్సో సడన్గా షాక్ కూడా అయింది. సో వెళ్ళిన ఒక 10-15 మినిట్స్కి వాళ్ళు వెల్కమ్ డ్రింక్ అనేది అరేంజ్ చేశారు, అలాంగ్ విత్ చాక్లెట్స్ కూడా ఇచ్చారనమాట. సో డ్రింక్ ఇన్ ద సెన్స్ మీరు ఏదేదో అనుకోవద్దు, అది ఓన్లీ థమ్స్అప్ అనమాట. సో ఆ షాక్లో నుంచి నేను తేలుకున్న తర్వాత ఇంకా నేను థమ్స్అప్ అయితే తాగి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఇస్తున్నాను, మీరు తాగండి అని చెప్పి.
సో సీరియస్లీ నాకు చాలా మంచి బ్యూటిఫుల్ డే అన్నమాట. బికాస్ నాకు టోటల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. బికాస్ ఎందుకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే నా బర్త్‌డే వచ్చి ఏప్రిల్ 14. సో ఇదంతా జరిగింది ఆన్ ఏప్రిల్ 13, అది కూడా సండే. సో నాకు చిన్న గెస్ కూడా లేదన్నమాట. ఇలా వీళ్ళు ప్లాన్ చేసుంటారు ఇంకోటని నాకు అస్సలు ఐడియా కూడా లేదు. బికాస్ ఆల్రెడీ 24 అవర్స్ టైం ఉంది అండ్ 1 డే టోటల్‌గా మనకి టైం ఉందన్నమాట. సో ఆ రోజు 14థ్ అంటే నాకు డౌట్ వచ్చేది. బట్ ఇది యాజ్ ఇట్ ఈస్ డే ప్రకారం 13థ్ వస్తుంది కాబట్టి నాకు ఎలాంటి ఐడియా కూడా లేదు. సో ఫైనల్లీ సీరియస్లీ చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ సర్ప్రైజ్ ప్లాన్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఇది అంతా ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. సో మా మమ్మీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మా, అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ సో మచ్. ఇంకా మనం లేట్ అయితే చేయకుండా కేక్ అయితే కట్ చేసేద్దాం. కమ్ ఆన్ గైస్, లెట్ us cut the cake. Happy birthday to me. Happy birthday to me. Happy birthday to me, Lakshmi. Happy birthday to you. చూసారు కదా, ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. సో ఓన్లీ మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ డెకరేషన్ చేసే బాయ్స్ ఉంటారు కదా, అందులో ఒక అన్ననైతే పిలిచి ఇలా వీడియో అయితే షూట్ చేయండి ప్లీజ్, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అయితే అడిగాను అనమాట. సో ఆ అన్న వచ్చి అంతా షూట్ చేశాడు అండ్ మా 3 మెంబర్స్ కూడా బాగా పిక్స్ అయితే తీశాడనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న హెల్ప్ చేసినందుకు. బికాస్ మేము ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నాం. ఇంకా స్క్రీన్లో 2 మెంబర్స్ కనిపిస్తే 1 మెంబర్ బ్యాక్ సైడ్ ఉండాలన్నమాట. సో ఉన్నదే 3 మెంబర్స్. ఇంకా ఆ 3 మెంబర్స్లో మళ్ళీ ఒకటి ఎందుకు మైనస్ అవ్వాలని చెప్పి 3 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యాము. అన్నతో వీడియో అయితే తీపించుకున్నాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా డెకరేషన్ చేశారు అండ్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి ఎనీ సెలబ్రేషన్స్ లేదా ఒక 10-20 మెంబర్స్ కూడా అలో రూమ్కి సరిపడ్డ ప్లేస్ ఉందన్నమాట. ఇంకా అక్కడే హాల్ అంతా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ స్క్రీన్లో ప్లే అవుతున్న సాంగ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అవంతా నేను మ్యూట్ చేసి అయితే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బికాస్ కాపీరైట్ వస్తుంది కదా, ఇది నాకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో. సో దీనికి కాపీరైట్ రావద్దు అనే ఇంటెన్షన్ మీద అవన్నీ నేను మ్యూట్ చేసి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి ఫ్యూ మినిట్స్ తర్వాత అయితే ఇంకా బయటకైతే వెళ్తాం అన్నమాట. సో ఒక్కసారి ఇంకా నాకు గుర్తుండాలని చెప్పి ఆల్రౌండ్ అయితే ఒక వీడియో అయితే తీసాను అనమాట. సో ఆ ఫుల్ సరౌండింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే షూట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే షాపింగ్ అని చెప్పి ఇలా వీళ్ళైతే నన్ను తీసుకొని వచ్చి ఇలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారనమాట. సో ఈ సర్ప్రైజ్ అంతా ఇంక్లూడ్ అయింది నా బర్త్డేకి అనమాట. సో నా బర్త్డేకి వీళ్ళైతే ఇలా నాకు గ్రాండ్ వెల్కమ్ అయితే అరేంజ్ చేశారు అండ్ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నాకు జస్ట్ షాపింగ్ ఉంది అండ్ ఎమర్జెన్సీ ఉంది. సో ఆఫీస్ పర్పస్ నేను కొంచెం కాస్ట్యూమ్స్ అయితే తీసుకోవాలని చెప్పి ఇన్ఫామ్ చేసి నేను టెంపుల్కి వెళ్ళాల్సి ఉన్నది ఇలా రెడీ చేసుకొని ఇక్కడికైతే తీసుకొని వచ్చాడు. సో ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆల్సో రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీల్ ఎలా ఉంది నాతో చెప్పుకోండి. అండ్ మ్యాక్సిమం నేను ఇది కవర్ చేశాను బట్ నాట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, జస్ట్ నేను కొంచెం అయితే నేను కవర్ చేశాను. ఆ తర్వాత నేను వీళ్ళతో స్పెండ్ చేయాలి కదా, సో అందుకని చెప్పి నేను లాంగ్గా నేనైతే ఇక్కడ టోటల్లీ కవర్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము లంచ్కి బయలుదేరుతాము. ఇంకా అక్కడ కలుద్దాం. టేక్ రెస్ట్ ఫర్ మీన్ వైల్. ఇంకా బర్త్డే హాల్ దగ్గర నుంచి అయితే క్యాంప్ అయితే బుక్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి మూవ్ అయిపోయాము. సో ఇంకా ఆల్రెడీ టైం వచ్చేసి 3:30 అబోవ్ అయిందనమాట. సో అందరికీ ఇంకా లంచ్ టైం అబోవ్ అయిపోయింది కదా, సో అందరికీ ఆకలి అవుతున్నది అనమాట. సో లంచ్ చేయాలనే ఇంటెన్షన్ మీద ఇంకా మాల్ దగ్గరికి అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే లులు మాల్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో క్యాబ్ అయితే బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్తున్నాం. బికాస్ చిన్నది షాపింగ్ ఉంది, ఫస్ట్ లంచ్ చేసుకొని దెన్ షాపింగ్లో జాయిన్ అవుతాము.
అక్కడ పాసిబుల్ ఉంటే షూట్ చేస్తాను. బికాస్ మ్యాక్సిమం షాపింగ్ మాల్స్లో అయితే క్యామ్ అయితే అలౌ చేయరు. సో ఫస్ట్ చాలా ఆకలిగా ఉంది. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే మూవ్ అయిపోతాం. సో కలుద్దాం. మాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మాల్ దగ్గర ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే ఫస్ట్ అక్కడికే వచ్చామన్నమాట. సో నేను చెప్పిన ప్రకారం ఆకలి అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫుడ్ తినాలని చెప్పి అక్కడికైతే వచ్చి కూర్చొని ఆర్డర్ అయితే ఇచ్చి ఇంకా కూర్చొని మీతో అయితే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే క్యాబ్ ఎక్కిన తర్వాత నేను వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్లో కూడా మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూస్తుంటే ఆ ఫోక్స్కో లేదా నా క్యామ్ బ్లర్ అయిందో తెలియదు. సో వీడియో అనేది క్లారిటీ లేదు, ప్లస్ బ్లర్గా కనిపిస్తుంది కదా. ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అర్థం కాలేదన్నమాట. సో దాని గురించే నేను మీతో చెప్తా ఉన్నాను. అంతా బాగా ఇంట్రెస్ట్గా షూట్ చేసుకుంటూ వస్తూ ఉంటాము. సో మిడిల్లో ఇలాంటి ట్రబుల్స్ వచ్చిందనుకో కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఆ మూమెంట్లో సో నేను చూస్తున్నాను, ప్లస్ క్యామ్ కూడా వైప్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ రిపీటెడ్ ఇదే థింగ్ సేమ్ అదే వస్తుంది బ్లరిష్గా. ఇంకా ఎలాగైనా రాని అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా డిలే చేసేసి నేనైతే ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా ఆ రోజైతే స్పెండ్ చేశాను ఫుడ్ కోర్ట్ దగ్గర. ఇంకా కొంచెం సేపట్లోనే ఫుడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మేము ఓన్లీ 3 మెంబర్స్ కాబట్టి 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అంటే గోబీ మంచూరియన్ రైస్ అయితే ఇచ్చాము. అది సంథింగ్ నేమ్ ఉంది, సిజరింగ్ గోబీ మంచూరియన్ రైస్ ఆర్ సంథింగ్ ఉందన్నమాట. సో ఇలా ఒక పెనంని మనకి హీట్ చేసి దాని మీద క్యాబేజ్ ఫ్లవర్స్ ఉంటుంది కదా, ఆ లీవ్స్ అనేది రౌండ్ షేప్లో పెట్టి దాని మీద మనకి రైస్ వేసి అండ్ గోబీ మంచూరియన్ గ్రేవీ టైప్ ఉంటుంది. సో అదైతే వేసి ఇచ్చారు. బట్ ఆ పొగలు చూసి అక్కడ ఫుడ్ కోర్ట్ మొత్తము ఆల్మోస్ట్ పొగనిట్టుకొని ఉంది. ఇంకా మేము ఆర్డర్ చేసుకొని తింటున్నది చూసి ఇంకొక పేరు ఎవరో వచ్చేసి వాళ్ళు కూడా సేమ్ ఆర్డర్ చేశారనమాట. సో చాలా బాగున్నది, నాకైతే బాగా నచ్చిందనమాట. సో న్యూ ఫ్లేవర్డ్గా ఉన్నదన్నమాట. సో ఆ పెనం మీద అలా రైస్ వేసి ఇస్తే మనకి ఆ పెనం మీద రైస్ అయితే హీట్ ఎక్కుతుంది కదా. సో ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి తినండి. లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ వెళ్ళడంతోనే ఫస్ట్ అయితే జారా అయితే చూశాను. అక్కడ ఏం పెద్ద కలెక్షన్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ట్రెండ్స్లో చూశాను, అక్కడ కూడా నాకు నచ్చినవి ఏమీ లేవు. ఇంకా సరే ఇంకా జుడియోలో చూద్దాము, ఉంటే తీసుకుందాం లేదా స్కిప్ చేసేద్దాం, నెక్స్ట్ టైం తీసుకుందామని జస్ట్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ నాకు నచ్చినవి కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసుకొని ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. నేను ఎక్కడ ఏ డైరెక్ట్గా వీడియోలో మాట్లాడతానో అక్కడ ఫుల్ డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఇంకా టైం అయిపోయిందని బయటకు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది. సో 6 or 6:30 సంథింగ్ టైం అయిందనమాట అప్పటికే.
ఇంకా ఇంటి దగ్గర మా మమ్మీ వెయిట్ చేస్తుందని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళాలి అనుకోని, ఇంకా అక్కడి నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళాము. సో, ఇంకా ట్రాఫిక్ వల్ల ఇంగ ఈవినింగ్ టైం కదా! ఇంక ట్రాఫిక్ వల్ల అక్కడే స్ట్రక్ అయిపోయాము చాలా వరకు. ఇంకా ఫైనల్లీ మా ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయి, ఫస్ట్ ఇంకా కూల్‌గా ఏమన్నా తినాలి, తాగాలనిపిచ్చింది. సో, ఇంకా జ్యూస్ షాప్ దగ్గరికైతే వెళ్ళాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా! మా ఇంటి దగ్గరలోనే జ్యూస్ షాప్ ఉందని చెప్పి. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఫస్టు లిచీ, ఫలూడా అండ్ జ్యూస్ అయితే తీసుకున్నాము. అక్కడ వీకెండ్ కాబట్టి ఫుల్లు క్రౌడ్‌గా ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, సో ఆన్ మై బర్త్‌డే ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ ఎండ్ ఆఫ్ ద డే నాకు టోటల్లీ ఇలా సర్ప్రైజ్ చేసింది. అండ్ ఎక్స్‌పెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఇదంతా స్పాన్సర్ అయింది ఎవరో కాదు, మా సిస్టర్ అనమాట. సో, వీణ ఇదంతా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అంతా స్పాన్సర్ చేసుకొని తను అంతా మేనేజ్ చేసింది. అండ్ నేను ఇంట్లో నుంచి బయటికి రావడానికి రీజన్ ఎవరు అని చెప్తే శాలిని అనమాట. సో, చాలా మా మమ్మీకి అండ్ వీణాకి అండ్ శాలినికి థ్యాంక్స్ చెప్పుకోవాలనమాట. నా హార్ట్‌ఫుల్‌గా నేను సీరియస్లీ చెప్తున్నాను. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. సో, ఇలా అయితే నా డే మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ చాలా హ్యాపీగా జరిగింది. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ డే అనమాట. నా లైఫ్‌లో నాకు వన్ ఆఫ్ ది మెమరబుల్ డే ఏది అని చెప్తే ఈ 2025 అండ్ ఏప్రిల్ 13థ్ ఒకటే ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మా తాత లేనప్పటి నుంచి చాలా సాడ్‌గా ఉన్నాను. సో, ఆఫ్టర్ దట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డే అనమాట. సో, ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. Keep on watching for next video. Stay tuned everyone. Bye. Take care. Good night.